అన్నగారు నమస్తే మీ పేరు. నమస్తే అండి. నా పేరు జోజ్గా. ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యి 100 రోజులు కంప్లీట్ అయిందన్న. ఈ 100 రోజుల పరిపాలన ఎలా ఉంది? చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా ఉందన్న. ఆ, ఇప్పుడు అన్న క్యాంటీన్లు కానీ, 100 రోజుల పరిపాలనలో చేసిన అభివృద్ధి పనులు కానీ, విజయవాడ సంబంధించి వరద బాధితులు ఏ ఒక్క సీఎం కూడా అంత ఇదిగా చేసి ఒక 74 సంవత్సరాలు 75 సంవత్సరాల వయసులో అంత ఇదిగా బురదలో తిరిగి అంత రేత్రి పగలు నిద్ర లేకుండా తిరగటం అనేది చాలా అసాధ్యమైన విషయం అది. నేను చాలా హ్యాపీ అనిపించింది ఆయన తిరిగి చేయటం అనేది. తర్వాత అన్న క్యాంటీన్లు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ అది వస్తంగానే అది రద్దు చేయటం అనేది చాలా చాలా ఇది అనిపించింది. మన మన భూముల మీద జగన్మోహన్ రెడ్డి మీద జగన్ ఫోటో అదేంటి నాకు అర్థం కాలేదండి. మా తాతలో మా మా నాన్నలో ఎవరో ఇచ్చిన మన ఆస్తి మీద ఆయన ఎవరో ఫోటో వేయించుకోండి సీఎం ఫోటో అనేది అది కరెక్ట్ అనిపించలేదు. కానీ దాన్ని ఈయన రద్దు చేసి మాత్రం చాలా తర్వాత ఈయన యువకాలంలో ఇచ్చిన లోకేష్ గారు ఇచ్చిన హామీలు కానీ ఇవాళ నెరవేర్చుకుంటే ఒక్కొక్కటిగా అన్నీ దశల వారీగా జరుగుద్ది, కానీ అన్నీ ఒకేసారి జరగాలంటే జరగదు. పాపం ఆయన కష్టం ఎదురైనా కానీ ఆయన దానికి ముందుకి దూసుకెళ్తూ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు నారా చంద్రబాబు నాయుడు కానీ చాలా వాళ్ళకి ధన్యవాదాలు చెప్పొచ్చు అని నేను అనుకుంటున్నానండి. చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఈ 100 రోజులని అన్న పనులను ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నాయి. అయితే కొంతమంది బురద జల్లే రాజకీయాలు చేయడం, కూటమి ప్రభుత్వాన్ని విమర్శించేలా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి వారికి ఏ సమాధానం చెప్తారు అన్న? ఇంకా వాళ్ళకి ఎంత చెప్పినా కానీ ఎట్లా ఉంటుందంటే ఇది ఇక వాళ్ళు అంతే, ఇంక మారరు. ఇంక వాళ్ళ బుద్ధి ఇంకా వాళ్ళు తెలుసుకోవాలన్న, మంచి ఏదో చెడు ఏదని తెలుసుకుంటే సామాన్య మానవులకే అర్థమవుతుంది ఇది తప్పేదో మంచేదో. వాళ్ళు కావాలని చేసే వాళ్ళకి ఇంకా అది మనం చెప్పినా ఇంకా వాళ్ళు ఆ బుద్ధులని ఆ ఆలోచనలో ఉండటం అనేది వాళ్ళకి నైజం వాళ్ళదే. కానీ ఏమీ కూడా పట్టించుకోకుండా మనం ఇలా వెళ్తే ఆయన ఒక చట్టపరంగా ఒక ఏది చేసినా కానీ ఒక ఇదిగా చేసుకుంటూ వెళ్తున్నాడు ఆయన. కంగారు పడి ఈయన అరెస్ట్ చేసేయండి ఆయన అరెస్ట్ చేసి అలాంటి పనులు అయితే ఆయన చేయట్లేదు. దానికి లా ప్రకారంగా ఎలా ఉండాలో అది తప్పేదో మంచేదో చూసి 1-10 సార్లు వాళ్ళని ఇచ్చేయటం అనేది అది బాగుందన్న, చాలా బాగుంది. సామాన్య మానవులు మేము చెప్తున్నాం, హ్యాపీ అనిపించింది అన్న. ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు ఏ పార్టీ కూడా నాకు అతీతమే. నేను ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, ఎవరు వచ్చినా నేను దాన్ని జరిగితే మంచి అని చెప్తాను అంతవరకు. అన్న క్యాంటీన్లు ఉన్నాయి. చంద్రబాబు గారు అప్పట్లోనే అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిందా మొత్తం అన్న క్యాంటీన్లు తీసేసాడు. మళ్ళీ చంద్రబాబు గారు పేదవాడు ఆకలి గుర్తెరిగి 5 రూపాయలకి ఇచ్చారు 3 పూటలు, పొద్దున టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం ఏర్పాటు చేశారు. ఇది ఎలా అనిపించింది? చాలా హ్యాపీ అనిపించింది అన్న. అసలు అది కంటిన్యూ చేయటం అయితే జగన్ గారిని స్వాగతించేవాళ్ళమే ఎవరైనా. నేనైనా పేరు మార్చుకుని ఎవరిదైనా పేరు మార్చుకోవచ్చు, ఆయన పేరు పెట్టుకోవచ్చు, లేకపోతే వాళ్ళ నాన్నగారి పేరు ఉన్నా పెట్టుకోవచ్చు. ఆయన తీయటం అనేది కరెక్ట్ కాదు. అది మళ్ళీ ఈయన వచ్చినాక మళ్ళీ తీసి మళ్ళీ ఓపెన్ చేసి అవన్నీ ఖర్చు ఆయన రంగులు మార్చుకుని బాత్రూమ్ల కిందో లేకపోతే వైన్ షాపుల కింద ఉపయోగించాడు. ఆ చెత్త కుప్పల కింద అది అనేది కరెక్ట్ కాదు. అది ఇప్పుడు మళ్ళీ తిరిగి దాన్ని రీఓపెనింగ్ చేసి దాన్ని మళ్ళీ 5 రూపాయలు పొద్దున్న టిఫిన్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, సాయంత్రం భోజనం కానీ 3 పూటల 3 5 అంటే 15 రూపాయలకి 3 పూటల భోజనం అంటే చాలా పేదవాడి ఆకలి తీర్చడం అనేది చాలా గొప్ప విషయం అన్నది, గొప్ప విషయం అండి అది. జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి ఎంత గేమ్ ఆడని చెప్పి ట్రై చేసాడు. ఒకసారి దాని గురించి మాట్లాడుకుంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంటంటే ఈ విషయం చాలా స్పష్టంగా తెలుసుకోవాల్సింది ఖచ్చితంగా. ఎందుకంటే నీ భూమికి జగన్మోహన్ రెడ్డి హక్కుదారుడు. మెయిన్ రీజన్ ఒకటి చెప్పాలంటే నీ పేరుకి మాత్రం నీదే భూమి, కానీ హక్కుదారుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి. నీ ఆస్తులు ఏవైతే ఉన్నాయో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే అదే. నీ ఆస్తి ఏదైనా ఉన్నాయి, ఎంతైనా ఉన్నాయి, ప్రతి నీ భూమికి సంబంధించి ఏదైనా సరే అదంతా జగన్మోహన్ రెడ్డి ఆధీనంలో ఉంటుంది. ఇదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అయితే చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మొత్తం రద్దు చేశారు. జగన్మోహన్ రెడ్డి పిచ్చ ఎలా ఉందంటే నీ భూముల మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పిచ్చ ఎక్కువ కదా మన జగన్మోహన్ రెడ్డికి. ఆ పబ్లిసిటీ చేసుకోవడంలో పీక్స్లోకి వెళ్ళిపోతాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో నీ పాస్బుక్ల మీద కూడా ఏం చేశాడంటే జగన్మోహన్ రెడ్డి ఫోటోలే. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా ఆలోచించి ఒరే ఈ ఫోటోలు పిచ్చ మనకొద్దు, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మనం కూడా నా ఫోటో వేసుకుంటాం, సీనియర్ ఎన్టీఆర్ ఫోటో వేయడం, పవన్ కళ్యాణ్ ఫోటోలు ఇలాంటివి కాదు, అసలు మనకే పబ్లిసిటీ కాదు,
మనం గనక ఎలక్షన్లో గెలిచిన తర్వాత మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చేసుకున్న ప్రతి పనికి మనం చేసే పని ఏంటంటే అసలు మనకి ఫోటోలు మనకు వద్దు. మనం చేసే ప్రతి పని ఫస్ట్ ఏదైనా సరే ఎలాగున్నా సరే మనము పవన్ కళ్యాణ్ అయినా చంద్రబాబు అయినా లేకపోతే ఇంకెవరైనా రాజకీయాల్లో వచ్చినా సరే రాజముద్రలు తర్వాత మన స్వతంత్ర పోరాట అమరవీరులు ఎవరైతే ఉన్నారో దేశం కోసం పాటుపడిన అమరవీరులను వాళ్ళ ఫోటోలు వాళ్ళ పేర్లే తప్ప అసలు రాజకీయ నాయకుల పేర్లు మాత్రం ఎట్టి బస్సులో ఉండకూడదని చెప్పి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ప్రతి ఒక్కరికి ఆనందం కలిగించింది. ఈ నిర్ణయం పట్ల ప్రతి ఒక్కరూ సంతోషం వ్యక్తం చేశారు. చంద్రబాబు గారు ఈ కూటమి ప్రభుత్వంలో తీసుకున్న ఈ నిర్ణయం అందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పే విధంగా ఉంది. ఎందుకంటే ఇది కన్ఫర్మ్. ఎందుకంటే మన స్వతంత్ర అమరవీరుల కోసం తలుచుకుంటాం. వాళ్ళ రాజముద్రలో ఆ రోజునటువంటి మనకు రాజముద్రలో అమరవీరులను తెలుసుకునే విధంగా ఇలాంటి గొప్ప గొప్ప పేర్లు ఇవన్నీ తెలిస్తే నేటి తరానికి అరే పలానా ఓడు అంటే ఇదా, అంబేద్కర్ అంటే ఇదా, అంబేద్కర్ దేశం కోసం ఏం చేశాడు అంటే రాజ్యాంగం తీసుకొచ్చాడు, ఆ రాజ్యాంగం ఉన్నటువంటి రూల్సే మనం పాటిస్తాం, అవునా అంబేద్కర్ అని చెప్పి తెలుసుకున్నది. గాంధీ స్వతంత్రం కోసం పోరాడారు, గాంధీ అంటే అదా అని చెప్పి ఇలాంటి ఎప్పుడైతే గొప్ప గొప్ప పేర్లు ఉంటాయో అప్పుడే నేటి తరానికి రాబోయే తరానికి ఈ పేరు ఉందంటే ఖచ్చితంగా పలానా వ్యక్తి కోసం ఈ పథకం పెట్టారా, ఈ పలానా వ్యక్తి కోసం ఈ పేరు పెట్టారని చెప్పి రాబోయే తరాలకి ఇది ఒక మార్గదర్శకంగా ఉంటుంది. ఈ విషయంలో మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది. జగన్మోహన్ రెడ్డి పీక్స్ ఎలా ఉందంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా తన యొక్క మన భూములు ఆయన స్వాధీనం చేసుకుని వాటిని తనఖా పెట్టడం కోసం బ్యాంకుల్లో పెట్టి కొన్ని వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకోవడం కోసం మాస్టర్ ప్లాన్ వేసాడు. అఫ్కోర్స్ ఈ సంవత్సరం ఈసారి కూడా ఆల్దే అధికారంలోకి వస్తుంది, మనకు తిరిగిలేదు మన ప్రభుత్వం అని చెప్పి పక్కాగా ఫిక్స్ అయిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డికి మొత్తం బెడిసి కొట్టింది. ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిన తర్వాత కోలుకొని దెబ్బ తగిలింది జగన్మోహన్ రెడ్డి. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ఆఖరికి సచివాలయం కూడా తాకట్టు పెట్టి దుస్సాహసానికి పాల్పడ్డాడు. సచివాలయం తాకట్టు పెట్టేసి అన్నీ చేసేసి ఏదో ఒకటి చేసేయాలి చెందేయాలని చెప్పి పెద్ద మాస్టర్ ప్లాన్ వేసాడు. కానీ చివరాఖరికి ఏమైంది, 11 సీట్లు పరిమితం అయ్యాడు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి ఎలక్షన్లో ఓడిపోయిన ప్రధాన కారణం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టే. ఇదే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ ద్రోహం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గుర్తుపెట్టేసుకున్నారు. ఏంటి ఎవడైనా కనీసం సహాయం చేయడం అంటే తనకు నచ్చితే సహాయం చేస్తాడు, బలవంతంగా సహాయం చేయలేడు కదా. జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ పని ఏంటంటే బలవంతంగా నీ భూమికి హక్కుదారు నేనంటే ఎవడన్నా ఊరుకుంటాడా, చెప్పు తీసుకోవడాడు. ఇప్పుడు నీ భూమి నేను కబ్జా చేశారనుకో నువ్వు ఊరుకుంటావా? జగన్మోహన్ రెడ్డి ఆన్లైన్ సిస్టమ్ ద్వారా కబ్జా చేయాలని చెప్పి చూశాడు. అంటే ఇది ఒక సిస్టమేటిక్ ద్వారా. ఎందుకంటే మామూలుగా అయితే రోడీయేజం చేసి ఇలా చేస్తారు, కానీ ఈయన కొద్దిగా హై టెక్నాలజీ ఎక్కువ ఉపయోగిస్తాడు కదా. గ్రీన్ మ్యాట్లు, విజువల్స్ ఎఫెక్ట్స్, ఈ పబ్లిసిటీ పీక్స్ ఎక్కువ కదా. అందుకే ఆన్లైన్ సిస్టమ్ ద్వారా ఏర్పాటు చేసి ల్యాండ్ టైటిలింగ్ అని యాక్ట్ పెట్టి ఈ యాక్ట్ ద్వారా ఖచ్చితంగా మన భూములు స్వాధీనం చేసుకుని చెప్పి మాస్టర్ ప్లాన్ వేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు గట్టిగానే బుద్ధి చెప్పారు. ఎవడైనా తన ఆస్తి పోతుందంటే ఊరుకోడు, ఎంతవరకైనా వెళ్తాడు. ఊరే బాబు ఈ జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా మన ఆస్తులు మనకి స్వాధీనం కాకుండా పోతాయి. జగన్మోహన్ రెడ్డి అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఎవరి భూమి ఎంత ఉందో ఏంటి ప్రభుత్వం అసలు కనీసం 5 సంవత్సరాల శిస్తులు ఎప్పుడైనా కట్టించుకున్నారా మీరు? భూమికి సంబంధించి శిస్తులు కట్టించుకున్నారా? ఎందుకు కట్టించుకోలేదంటే అరే అబ్బాయి నువ్వు గనక నీ భూమికి కనుక శిస్తులు కట్టకపోతే ఆ భూమి నీది కాదురని చెప్పి నిరూపించుకోవడం కోసమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. తెలుసుకోండి, నువ్వు శిస్తులు కట్టకుండా నీ హక్కు నీ భూమిని నువ్వు స్వాధీనం చేసుకోకపోతే, శిస్తులు కట్టకుండా ఉంటే ప్రభుత్వానికి నీ యొక్క భూమిని నువ్వు తెలియపరచుకోకపోతే అసలు ఆ భూమి నీది కాదు. అందుకే కట్టించుకోవాలి శిస్తులు కట్టించుకుంటే నీ భూమి నీదని తెలిసిపోద్ది కదా. ఈ భూమి ఈడిది పలానా ఓడిది, రాముడిది పలానా రంగడిది, పలానా ఓడి ఎంత కట్టాడు. అందుకే శిస్తులు కట్టించుకుని ఆపిస్తారు. అదే శిస్తులు కట్టించుకుంటే ఖచ్చితంగా తెలిసేది. ఈ శిస్తులు కట్టించుకుంటే పలానా ఓడి భూమి ఇది అంటూ వాడు భూమికి వాడు హక్కుదారుడు అవుతాడు. ఇప్పుడు నీ భూమి ఇప్పుడు మనకు ఆల్రెడీ ఉంది, యాక్ట్ ఉంది. నీ భూమి నీ తదనంతరం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా తాతలో వస్తుంది, మా తాతగారు చనిపోయారు అనుకో, అది నేను స్వాధీనం చేసుకోకపోతే గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటుంది. ఎందుకంటే చూస్తుంది, కొంత టైం పెడుతుంది. అది కనుక ఆ టైం దాటిందంటే, ఆ పీరియడ్ దాటిందంటే ఈ భూమికి హక్కుదారుడు పలానావాడు ఇంకా స్వాధీనం చేసుకోవాలి, ఇది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోకి వెళ్తుందని చెప్పి పక్కా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఇది జగన్మోహన్ రెడ్డి మాస్టర్ ప్లాన్. ఈ ప్లాన్ ఎవరికి అర్థం కాక అబ్బో జగన్మోహన్ రెడ్డి తోపు, తురుము, ఉరుము, మెరుపు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఎగిరారు. చివరాఖరికి ఏమైంది, 11 సీట్లకు పడ్డాడు. అయినా సరే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఎందుకు మాట్లాడాలంటే ఈ రోజున పబ్లిక్లు చాలామంది కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారానే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు
ప్రజల్ని గొర్రెలు చేసి ఆడుకోవడం కాదు. మనం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వానికి గుర్తిరిగితే మంచిది. ఈరోజు చంద్రబాబు గారు ఉండొచ్చు, రేపొద్దు నువ్వు ఉండొచ్చు, రేపొద్దున ఎవరైనా ఉండొచ్చు. ఎవరైనా సరే నాయకుడన్న ప్రతి ఒక్కడు ప్రజల చేత ఎన్నుకోబడుతున్నామని గ్రహిస్తే ప్రజలు మిమ్మల్ని నెత్తి మీద ఎట్టుకుని చూస్తారు. ప్రజలకు మీరు అందుబాటులో ఉంటే మీకు ప్రజలు అందుబాటులో ఉంటారు. లేదంటే ఇలాగే కట్ చేసి మూల కూర్చోబెడతారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు, నో డౌట్.